This video is for educational and informational purposes only. Please do your own research before applying. మన సెంట్రల్ గవర్నమెంట్ కింద పనిచేస్తున్న బీఆర్ఓ బార్డర్ రోడ్ ఆర్గనైజేషన్లో 899 ఉద్యోగాలకి రిక్రూట్మెంట్ చేసేందుకు అఫీషియల్ నోటిఫికేషన్ అయితే వచ్చేసింది. వీటికి సెలెక్ట్ అయితే స్టార్టింగ్లోనే పే లెవెల్ 1 ప్రకారం అన్ని అలవెన్సెస్ కలుపుకొని నెలకి 30,000కి పైగా జీతం అయితే పొందొచ్చు. వీటికి మినిమం 10+2 అర్హత ఉన్న ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఎలిజిబుల్ ఉంటారు. ఎలాంటి ఖచ్చితమైన ఎక్స్పీరియన్స్ ఏమీ అవసరం లేదు. అండ్ వీటికి అప్లికేషన్ ప్రాసెస్ అయితే కొంచెం స్పెషల్గా ఉంటుంది, అస్సలు మిస్ చేసుకోకండి. నేను ఇదే వీడియోలో నోటిఫికేషన్కి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్తో పాటు మీకు సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంది, ఎలా అప్లై చేసుకోవాలో కూడా ఇదే వీడియోలో చెప్తాను. వీడియోని మాత్రం చివరి వరకు చూడండి. అలాగే చాలామంది వీడియోస్ చూస్తున్నారు, అప్లికేషన్స్ చేసుకొని వెళ్తున్నారు, కానీ వీడియోస్ని లైక్ చేయడం లేదు. మీరు ఇచ్చే ఒక్క లైక్ మాకు ఎంతో ఎంకరేజ్ చేసినట్లు ఉంటుంది. ఇలాంటి మంచి మంచి జాబ్స్ గురించి డైలీ అప్డేట్ చేస్తూ ఉంటాను. సో ఖచ్చితంగా ప్రతి ఒక్కరి వీడియోస్ని లైక్ చేస్తూ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అలాగే మన ఛానల్కి వచ్చిన కొత్త వాళ్ళు ఎవరన్నా ఉంటే వీడియోస్ని లైక్ చేయడంతో పాటు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ని కూడా యాక్టివేట్ చేసి పెట్టుకుంటే నేను ఎప్పుడు కొత్త వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ ద్వారా అప్డేట్ అయితే వస్తుంది. నెక్స్ట్ డీటెయిల్స్లోకి వెళ్ళే కంటే ముందు మన పబ్లిక్ సెక్టార్ సంస్థలో చేసే ఉద్యోగాలకు కూడా అవి రిక్రూట్మెంట్ చేసేందుకు అఫీషియల్ నోటిఫికేషన్ వచ్చేసింది. వీటికి మినిమం 10+2 డిప్లొమా ఇంకా ఏదైనా డిగ్రీ పూర్తి చేసిన ఏపీ అండ్ తెలంగాణ వాళ్ళు ఎలిజిబుల్ ఉంటారు. వీటికి సెలెక్ట్ అయితే స్టార్టింగ్లోనే నెలకి 36,000కి పైగా జీతం పొందొచ్చు. ఎలాంటి ఇంటర్వ్యూ లేకుండా సెలెక్ట్ చేస్తున్నారు. దీనికి సంబంధించి కూడా నేను డీటెయిల్ వీడియో చేశాను. ఆ వీడియో మన ఛానల్లో ఉంటుంది. అదే వీడియో లింక్ని పైన ఇక్కడ కార్డ్స్లో కూడా ఇస్తాను. ఒకసారి ఇది కూడా డీటెయిల్గా చూసేసి ఇంట్రెస్ట్ అండ్ ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళు ఈ ఆపర్చునిటీని కూడా యూటిలైజ్ అయితే చేసుకోండి. సో ఇందులో వేకెన్సీస్ మీకు టోటల్ 6 టైప్స్ ఆఫ్ వేకెన్సీస్ ఉన్నవి. అండ్ ఏ వేకెన్సీస్లో ఏ కేటగిరీ వాళ్ళకి వేకెన్సీస్ ఉన్నాయో కూడా వాళ్ళు సపరేట్గా ఇచ్చారు. ఇక్కడ జనరల్లో వేకెన్సీస్ ఉన్నవి, ఎస్సీ వాళ్ళకు ఉన్నవి, ఎస్టీ వాళ్ళకు ఉన్నవి, ఓబీసీ వాళ్ళకు ఉన్నవి, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు ఉన్నవి. అలా టోటల్ 899 వేకెన్సీ అయితే ఉన్నవి. ఇక్కడ జనరల్ అంటే ఏ కేటగిరీ కిందికి లాని వాళ్ళు జనరల్ అనమాట. ఎస్సీ ఎస్టీ వాళ్ళు తెలిసిందే. ఓబీసీ వాళ్ళే కొంత కన్ఫ్యూజ్ అవుతారు ఓబీసీ అంటే ఏందని చెప్పి. ఇవి సెంట్రల్ గవర్నమెంట్ కిందకి వస్తాయి కాబట్టి బీసీ వాళ్ళందరినీ ఓబీసీ కిందికే కన్సిడర్ చేస్తారు. సో అందుకే మీకు ఓబీసీ అని ఉంటుంది. ఇక్కడ ఈడబ్ల్యూఎస్ అంటే జనరల్ వాళ్ళకి ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఉంటే ఈడబ్ల్యూఎస్ కిందకి అయితే వస్తారు. ఇలా కేటగిరీ వైజ్గా వేకెన్సీస్ని కూడా డివైడ్ అయితే చేస్తారు. నెక్స్ట్ మీకు ఉండాల్సిన ఏజ్ లిమిట్స్ వచ్చేసి ప్రతి ఒక్కరికి 1 జూన్ 2026 కల్లా మినిమం 18 ఇయర్స్ ఏజ్ ఉండాలి. మ్యాక్సిమం ఏజ్ జనరల్ వాళ్ళకి 27 ఇయర్స్ ఉన్న ఎలిజిబుల్ ఉంటారు. ఎస్సీ ఎస్టీ వాళ్ళకు 5 ఇయర్స్ రిలాక్సేషన్ ఉంటుంది. ఓబీసీ వాళ్ళకు 3 ఇయర్స్ రిలాక్సేషన్ ఉంటుంది. పీడబ్ల్యూబీడీ వాళ్ళకు 10 ఇయర్స్ రిలాక్సేషన్ ఉంటుంది. సర్వీస్ వాళ్ళకు సర్వీస్ పీరియడ్తో పాటు 3 ఇయర్స్ వరకు రిలాక్సేషన్ ఉంటుంది. ఇలా కేటగిరీని బట్టి ఇండియన్ గవర్నమెంట్ రూల్స్ ప్రకారం మీకు ఏజ్లో రిలాక్సేషన్ కూడా కల్పిస్తున్నారు. నెక్స్ట్ మీకు క్వాలిఫికేషన్ మాత్రం కొంచెం స్పెసిఫిక్గా ఉంటుంది. క్లియర్గా చూస్తే మీకు అర్థమైతే అవుతుంది. ఇక్కడ డ్రాఫ్ట్స్మ్యాన్ వేకెన్సీస్కి 10+2 విత్ సైన్స్తో పాటు 2 ఇయర్స్ సర్టిఫికేట్ ఇన్ ఆర్కిటెక్చర్లో కానీ డ్రాఫ్ట్స్మెన్షిప్లో కానీ ఆర్ ఎన్టీసీ ఫ్రమ్ డ్రాఫ్ట్స్మెన్ సివిల్ ప్లస్ 1 ఇయర్ ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ ఉన్న ఎలిజిబుల్ ఉంటారు. అదే హిందీ టైపిస్ట్కి అయితే 10+2తో పాటు టైపింగ్ నాలెడ్జ్ ఉంటే సరిపోతుంది హిందీకి సంబంధించి. తర్వాత స్టోర్ కీపర్ టెక్నికల్ వేకెన్సీస్కి 10+2తో పాటు ఈ స్టోర్ కీపింగ్ నాలెడ్జ్ ఉండాలి. దానికి సంబంధించి ఈ రిలేటింగ్ టు వెహికల్స్ కానీ ఇంజనీరింగ్ ఎక్విప్మెంట్కి సంబంధించి నాలెడ్జ్ ఉంటే సరిపోతుంది. సర్టిఫికేట్స్ ఏమీ అవసరం లేదు. ఆపరేటర్ కమ్యూనికేషన్ వేకెన్సీస్కి అయితే మెట్రికులేషన్తో పాటు ఈ వైర్లెస్ ఆపరేటర్ ఇంకా రేడియో మెకానిక్ సర్టిఫికేషన్ కూడా ఐటీఐ నుంచి కానీ డిఫెన్స్ ట్రేడ్ సర్టిఫికేట్ ఉన్న ఎలిజిబుల్ ఉంటారు. తర్వాత ఓఈఎం అంటే ఆర్డినరీ గ్రేడ్ వేకెన్సీస్కి అయితే మెట్రికులేషన్తో పాటు ఈ హెవీ మోటార్ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ లేదా లైసెన్స్ ఫ్రమ్ దీనికి సంబంధించి ఎక్సవేటర్కి సంబంధించి ఉంటుంది కదా, దాంతోపాటు 6 మంత్స్ ఎక్స్పీరియన్స్ ఉన్న ఎలిజిబుల్ ఉంటారు. తర్వాత ఎలక్ట్రీషియన్కి అయితే 10తో పాటు ఆటో ఎలక్ట్రికల్ సర్టిఫికేట్ ఫ్రమ్ ఐటీఐతో పాటు 1 ఇయర్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఎలిజిబుల్ ఉంటారు. ఇలా రకరకాల క్వాలిఫికేషన్స్ ఉన్న వాళ్ళు ఈ నోటిఫికేషన్కి ఎలిజిబుల్ ఉంటారు. ఒకసారి మీరు కూడా క్లియర్గా చెక్ చేసుకుని ఇప్పుడు నేను చెప్పిన క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్ ఉంటారు. కాబట్టి మీకు లేకపోయినా సరే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరికైనా ఈ క్వాలిఫికేషన్ ఉంటే వాళ్ళకి వీడియో షేర్ చేయండి, చాలా యూజ్ అయితే అవుతుంది. నెక్స్ట్ మీకు సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే ఫస్ట్ ఆబ్జెక్టివ్ టైప్లోనే మీకు రిటర్న్ ఎగ్జామినేషన్ ఉంటుంది. దాని తర్వాత మీకు ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ 1600 మీటర్స్ని ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ కండక్ట్ చేస్తారు. దాని తర్వాత మీకు ట్రేడ్ టెస్ట్ ఉంటుంది ప్రాక్టికల్ నాలెడ్జ్ సంబంధించి. దాని తర్వాత పిఎంఈ అంటే ప్రైమరీ మెడికల్ ఎగ్జామినేషన్. దాని తర్వాత డీబీ డాక్యుమెంట్ వెరిఫికేషన్. దాని తర్వాత మీకు జాయినింగ్ ఉంటుంది. సో ఇలా మీకు టోటల్ 6 స్టేజెస్లో సెలక్షన్ ఉంటుంది అనమాట. మీకు మెయిన్గా రిటర్న్ ఎగ్జామినేషనే ఇంపార్టెంట్. మిగతా ఈ రన్నింగ్ కూడా మీకు టైం ఎక్కువగానే ఉంటుంది, ఎక్కువ టైంలోనే కొట్టాల్సి ఉంటుంది. కాబట్టి మీకు మిగతా ఏమంత టఫ్ ఏమి ఉండదు, కానీ ఎగ్జామే మీకు కొంచెం ఎగ్జామ్ ఒక్కటి మెయిన్గా కాన్సన్ట్రేట్ చేయాల్సి ఉంటుంది.
నెక్స్ట్ మీకు ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఎలా ఉంటుందంటే మీకు ఓఎంఆర్ బేస్డ్లో ఎగ్జామినేషన్ క్వశ్చన్ పేపర్ ఉంటుంది. ఇంగ్లీష్ ఇంకా హిందీ లాంగ్వేజ్ నుంచి 1 to 3 అవర్స్ డిపెండింగ్ ఆన్ ద పోస్ట్ని బట్టి 1 to 3 అవర్స్ వరకు మీకు డ్యూరేషన్ ఉంటుంది. మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ వచ్చేసి ఎస్టీ వాళ్ళకు 40, మిగతా వాళ్ళకి 50% ఆఫ్ మినిమం మార్క్స్ అయితే రావాలి. ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 1 మార్క్ ఉంటుంది. ఎలాంటి నెగిటివ్ ఏమీ ఉండదని చెప్పి వాళ్ళు క్లియర్గా నోటిఫికేషన్లోనే ఇచ్చారు. నెక్స్ట్ మీకు ఈ పీఈటీ అండ్ ట్రేడ్ టెస్ట్ డీటెయిల్స్ ఎలా ఉంటాయంటే పీఈటీ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ 600 మీటర్స్ని 10 మినిట్స్లో రన్ చేయాలి. సో అదేం పెద్ద టఫ్ ఉండదు, 10 మినిట్స్లో ఈజీగా రన్ చేయొచ్చు, కొంచెం ప్రాక్టీస్ చేసే చాలు. దాని తర్వాత మీకు పీఈటీ క్వాలిఫైయింగ్ నేచర్ మాత్రమే ఉంటుంది. దాని తర్వాత ట్రేడ్ టెస్ట్ అనేది మినిమం 40% ఆఫ్ మార్క్స్ వస్తే అది కూడా క్వాలిఫైయింగ్ నేచర్ ఉంటుంది. తర్వాత ఈ టైపింగ్ టెస్ట్ ఉంటుంది. దేనికంటే మన హిందీ టైపిస్ట్ ఏమన్నా దానికి మాత్రం టైపింగ్ టెస్ట్ ఉంటుంది, మిగతా వాళ్ళకి ఏమీ ఉండదు. కాబట్టి మీకు ఎలాంటి ప్రాబ్లం అయితే ఏమీ ఉండదు. నెక్స్ట్ అప్లికేషన్ ఫీ కూడా ఛార్జ్ చేస్తున్నారు. అందరికీ ఒకేలా అయితే లేదు. ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ వాళ్ళకి ఎలాంటి అప్లికేషన్ ఫీ లేదు. ఓబీసీ వాళ్ళకు 50 ఉంటుంది. ఇంకా జనరల్ ఈడబ్ల్యూఎస్ ఎక్స్ సర్వీస్ వాళ్ళకి కూడా 50 రూపీస్ ఉంటుంది. సో ఇది అఫీషియల్గా మీకు బీఆర్ఓ బార్డర్ రోడ్ ఆర్గనైజేషన్ వాళ్ళు ఛార్జ్ చేస్తున్నారు. మీరు బయట ఎక్కడ చేయాల్సిన అవసరం లేదు. అఫీషియల్గా త్రూ ఎస్బీఐ కలెక్టర్ ద్వారానే చేయాల్సి ఉంటుందని చెప్పి వాళ్ళు క్లియర్గా నోటిఫికేషన్లోనే ఇచ్చారు. మీరు కావాలనుకుంటే వాళ్ళ అఫీషియల్ నోటిఫికేషన్ పీడిఎఫ్లో కూడా ఎస్బీఐ కలెక్టర్ ద్వారా ఎలా చేయాలో కూడా డీటెయిల్స్ ఉంటాయి. ఒకసారి క్లియర్గా అక్కడ నుంచి కూడా మీరు చూసుకోవచ్చు. నెక్స్ట్ ఇంపార్టెంట్ డేట్స్ వచ్చేసి మీకు 21 మే 2026 నుంచి అప్లికేషన్ స్టార్ట్ అవుతుంది. అంటే మీకు దాదాపు ఈ రోజు నుంచి అప్లికేషన్ స్టార్ట్ అవుతుంది. అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ మాత్రం 4th జూలై వరకు ఉంటుంది. ఒకవేళ రిమోట్ రీజియన్స్ వాళ్ళకైతే 19th జూలై వరకు ఉంటుంది. ఏజ్ లిమిట్కి కట్ ఆఫ్ డేట్ వచ్చేసి 18th ఏప్రిల్ 2026 ఉంటుంది. ఇంకా రిటర్న్ ఎగ్జామినేషన్ డేట్స్ అయితే ఇంకా ఇవ్వలేదు. ఫర్దర్గా వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్లో మీకు డేట్స్ అప్డేట్ చేసి ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తారు. మీరు అప్లై చేసుకుంటే మాత్రం త్వరలో వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్ని అప్పుడప్పుడు చెక్ చేస్తూ ఉండాలి. నెక్స్ట్ ఎలా అప్లై చేసుకోవాలంటే అప్లికేషన్ ఏంటంటే మీకు యాక్చువల్లీ ఇది ఆఫ్లైన్లో ఉంటుందన్నమాట. మీకు అప్లికేషన్ వీళ్ళ అఫీషియల్ అప్లికేషన్ ఫామ్ ఉంటుంది కదా, అది మీకు వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్ త్రూ అన్నది తెలుసుకోవచ్చు. లేదంటే కింద డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో డైరెక్ట్ పీడిఎఫ్ ఇస్తాను, మీరు అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. దాన్ని ఏం చేయాలంటే మీరు మొత్తం డౌన్లోడ్ చేసుకొని మీ నియర్ బై నెట్ సెంటర్కి వెళ్ళి దాన్ని ప్రింట్అవుట్ తీసుకోవాలి. ప్రింట్అవుట్ తీసుకున్నాక మీరు దానికి ఎస్బీఐ కలెక్టర్ ద్వారా పే చేశాక, అంటే కేటగిరీ బట్టి ఫీ ఉన్న వాళ్ళు ఎస్బీఐ కలెక్టర్ ద్వారా చేశాక రిసిప్ట్ని కూడా మీరు అటాచ్ చేయాల్సి ఉంటుంది. ఇంకా ఫోటో సిగ్నేచర్ అన్నీ కూడా చేసేసాక ఒక ఎన్వలప్ మీ నియర్ బై పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి ఒక ఎన్వలప్ తీసుకోవాలి. ఆ ఎన్వలప్ లోపల ఈ అప్లికేషన్ ఫామ్ మొత్తం పెట్టేసి అప్లికేషన్ ఫర్ ఏ పోస్ట్కి ఇంట్రెస్ట్ ఉందో ఆ పోస్ట్ నేమ్ రాసేసి మీరు ఇక్కడ ఇచ్చిన అడ్రస్కి కమాండెంట్ జిఆర్ఈఎఫ్ సెంటర్ డిజిటల్ క్యాంపు పూణే 411015 ఈ లొకేషన్కి పంపాల్సి ఉంటుంది. సో పంపినాక వాళ్ళు మిమ్మల్ని షార్ట్ లిస్ట్ చేసి ఎగ్జామ్ కండక్ట్ చేసి సెలెక్షన్ అయితే చేస్తారు. ఇలా స్క్రీన్ మీద కనిపిస్తున్నట్లయితే మీకు పీడిఎఫ్ ఉంటుందన్నమాట. ఈ పీడిఎఫ్ని మీరు గూగుల్లో మీరు వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్ త్రూ డౌన్లోడ్ చేసుకోవచ్చు. కింద డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో డైరెక్ట్ పీడిఎఫ్ ఇస్తాను, మీరు అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇక్కడ మొత్తం మీ డీటెయిల్స్ అన్ని ప్రాపర్గా ఫిల్ చేస్తూ కిందకి స్క్రోల్ చేసి డిక్లరేషన్ వస్తుంది. ఇది కూడా మొత్తం చదివేశాక ఇక్కడ ప్లేస్ దగ్గర మీ ప్లేస్, డేట్ దగ్గర మీ డేట్, లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ దగ్గర మీ లెఫ్ట్ థంబ్ ఒకటి ఇంప్రెషన్ వేసి సిగ్నేచర్ దగ్గర సిగ్నేచర్ చేసేసి ఈ అప్లికేషన్తో పాటు మీరు పంపించారంటే వాళ్ళు ఫర్దర్గా మీకు సెలెక్షన్ అయితే కంప్లీట్ చేస్తారు. నేను మళ్ళీ చెప్తున్నాను ఎక్కడికి పంపాలని చెప్పి, కమాండెంట్ జిఆర్ఈఎఫ్ సెంటర్ డిజిటల్ డిగి క్యాంపు పూణే 411015 ఈ లొకేషన్కి మీరు పోస్టల్ సర్వీస్ ద్వారా మాత్రమే పంపాలని చెప్పి వాళ్ళు క్లియర్గా ఇచ్చారు. కాబట్టి సో మీరు పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి అక్కడ ఎన్వలప్ తీసుకొని దాని నుంచి పంపాల్సి ఉంటుంది. మీరు ఫీకి సంబంధించింది మాత్రం మీరు ఓన్లీ ఎస్బీఐ కలెక్టర్ ద్వారా మాత్రమే చేయాలి. చేశాక వచ్చిన రిసిప్ట్ కూడా పంపాలి. అప్లికేషన్ ఫాము ఇంకా ఎస్బీఐ కలెక్టర్ రిసిప్ట్తో పాటు ఇంకా మీ క్వాలిఫికేషన్ రిలేటెడ్ సర్టిఫికేట్స్ ఒక సెట్ ఆఫ్ జిరాక్స్ కూడా మీరు పంపించారంటే వాళ్ళు ఫర్దర్గా మీకు సెలక్షన్ గురించి అప్డేట్ చేసి సెలక్షన్ చేసి జాబ్ అయితే ఇస్తారు. సో ఈ ఆపర్చునిటీ మీకు మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ కింద పనిచేస్తున్న బార్డర్ రోడ్ ఆర్గనైజేషన్ వాళ్ళైతే 899 వేకెన్సీస్కి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వేకెన్సీస్కి రిక్రూట్మెంట్ చేసేందుకు అఫీషియల్ నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారు. మీకు గనక ఇంట్రెస్ట్ అండ్ ఎలిజిబిలిటీ ఉంటే మాత్రం అవకాశాన్ని అస్సలు మిస్ చేసుకోకండి. నేను మళ్ళీ చెప్తున్నాను, ఒకవేళ మీ క్వాలిఫికేషన్ లేకపోయినా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరికైనా క్వాలిఫికేషన్ ఉంటే వాళ్ళకి వీడియో షేర్ చేయండి, చాలా యూజ్ అయితే అవుతుంది. సో వీటికి సంబంధించిన లింక్స్ అన్ని వీడియో కింద డిస్క్రిప్షన్ లో అలాగే కామెంట్ సెక్షన్ లో పిన్ చేశారు చూడండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికి కూడా షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీకు జాబ్స్ గురించి ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే కింద కామెంట్స్ లో అడగండి, నేను ప్రతి కామెంట్ కి రిప్లై అయితే ఇస్తాను.